ఇక అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ అమలు విషయానికి వచ్చేసరికి అన్ని వర్గాలను మోసం చేసింది. చివరికి యువతను సైతం నమ్మించి నిండా ముంచింది. ఆర్భాటంగా ప్రకటించి దరఖాస్తులను సైతం స్వీకరించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని మెల్లగా అటకెక్కిస్తోంది. మరోవైపు 16 లక్షల అప్లికేషన్ల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని యువత ప్రశ్నిస్తోంది. ఖేల్ ఖతం, రాజీవ్ యువ వికాసం దుకాణం బంద్. అనుకున్నంత అయింది. వికాసం ప్రకాశమని ఊరించి గంగలో కలిపేశారు. రాజీవ్ గాంధీ పేరిట ప్రభుత్వం ప్రకటించిన యువ వికాసం నెమ్మదిగా మరుగున పడుతున్నట్లే. ముందు ప్రకటనతో మురిపించారు. తర్వాత దరఖాస్తులు ఆహ్వానించి ఆశలు హైపీక్ తీసుకెళ్లారు. స్కీమ్ మనుగడలోనే ఉందని కలరిచ్చేలా బడ్జెట్లో అత్యవసర నిధులు కేటాయించారు. ఆలస్యం చేసి స్కీమ్ ను ఏలికలు నెమ్మదిగా మరిపించేశారు. చివరికి వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న ఉపాధి కార్యక్రమాలన్నింటినీ రాజీవ్ యువ వికాసం కింద అమలు చేయాలని నిర్ణయించి మమ అనిపించేశారు. ఇంతకీ యువ వికాసం కోసం స్వీకరించిన లక్షలాది దరఖాస్తులకు మోక్షం లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్. యువతను నమ్మించి పుట్టిముంచడంలో కాంగ్రెస్ నెంబర్ 1. మొన్నటి ఎన్నికల సమయంలోని యూత్ డిక్లరేషన్ మొదలు నిన్నటి రాజీవ్ యువ వికాసం దాకా హామీలతో నమ్మించి వమ్ము చేయటంలో తమదే అందవేసిన చెయ్యని హస్తం పార్టీ మరోసారి నిరూపించుకున్నది. ఆనాడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. జాబ్ క్యాలెండర్ తెస్తామని చెప్పారు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని నమ్మించారు. ప్రైవేట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కథ అల్లారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు, బాలికలకు స్కూటీలు, జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్, అబ్బో ఇంకా చాలానే వాగ్దానాలు చేశారు. కానీ గద్దెనెక్కిన తర్వాత వాటన్నిటినీ మర్చి విజయవంతంగా అటకెక్కించేశారు. అదేమంటే ఖజానా ఖాళీ, నిధులు లేవని వంక చూపారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని తెలిసిన తర్వాత మళ్ళొక్కసారి యువకులను నమ్మించారు. 2025 మార్చి 17న అత్యంత పటాటోపంగా రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని ప్రకటించారు. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున 5 లక్షల మంది యువతకు సబ్సిడీపై ఆర్థిక సాయం అందించి స్వయం ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. సర్కార్ ప్రకటనకు ఆకర్షితులైన యువత ఆన్లైన్లో పెద్ద ఎత్తున స్పందించింది. చివరి తేదీ 2025 ఏప్రిల్ 14 నాటికి ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దాదాపు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క హైదరాబాద్ నగరం నుంచే సుమారు 1,30,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత అవసరమైన పత్రాలతో మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని పురపాలక సంఘ కార్యాలయాల్లో హార్డ్ కాపీలను సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అనూహ్యంగా యువత నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో రూలర్స్ కంగుతిన్నారు. పథకాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో పాలుపోని పరిస్థితిలో కూరుకుపోయారు. ఫలితంగా యువ వికాసం అమలు మందగించింది. దరఖాస్తులు తీసుకుని దాదాపు 15 నెలలు కావస్తున్నా వాటికి అతీగతి లేకుండా పోయింది. మరిప్పుడు సంక్షేమ శాఖల స్వయం ఉపాధి కార్యక్రమాలను రాజీవ్ యువ వికాసం పరిధిలోకి తెస్తే ఆ పథకం కోసం ఆనాడు స్వీకరించిన 16 లక్షల దరఖాస్తుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటికి మోక్షం లభిస్తుందా లేదా అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్న 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం 6,000 కోట్ల రూపాయలు కేటాయించి స్కీమ్ ఎక్కడికి పోలేదు, ఉనికిలోనే ఉందని నమ్మించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున వాళ్లు ప్రకటించిన 5 లక్షల మందికైనా కనీసం 15,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అదే మొత్తం 16 లక్షల మంది దరఖాస్తుదారులకు లబ్ధి చేకూర్చాలంటే దగ్గర 50,000 కోట్ల రూపాయలు కావలసి ఉంటుంది. ప్రస్తుత సంకట ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ఈ 2 విధాల భారాన్ని మోసే స్థితిలో లేదు. అందుకే ఒక కొత్త ఎత్తుగడను తెరపైకి తెచ్చింది. సంక్షేమ శాఖల పరిధిలోని ఉపాధి కార్యక్రమాలతో కలిపి స్కీమ్ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
రాజీవ్ యువ వికాసాన్ని ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ఉపాధి కార్యక్రమాలకు అనుసంధానం చేస్తూ తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రకటన చేయటం తీవ్ర దుమారం రేపుతోంది. అంటే ప్రస్తుతం ఆయా శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్పొరేషన్లు ఇకపై ఆ పథకాన్ని టేకప్ చేస్తాయి అన్నమాట. కార్పొరేషన్లైతే ఎలాగూ సప్లాన్ నిధులు అందుబాటులో ఉంటాయి కనుక తక్షణ ఆర్థిక భారం తప్పుతుంది. పైగా దరఖాస్తుదారులు అందరికీ ఒకేసారి స్కీమ్ను వర్తింపచేయకుండా నిధుల అందుబాటును బట్టి దశల వారీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అర్హత అనే క్లాజ్ను గట్టిగా ఫాలో అవ్వడం ద్వారా జాబితాలోని సంఖ్యను నియంత్రించవచ్చు. ఇలా కొన్ని పరిపాలనాపరమైన వెసులుబాట్లు సర్కారుకు దొరికే అవకాశం ఉంటుంది. కానీ పథకం అమలులో జాప్యం వల్ల నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి రగిలి ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంటుందన్నారు విశ్లేషకులు. భారీ హంగు ఆర్భాటాల నడుమ హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజీ కేంద్రంగా ఆనాడు ఇదే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన ప్రకటన ఉత్త తుస్సే అయిందన్నది అపవాదు. సంక్షేమ శాఖల పరిధిలోని ఉపాధి కార్యక్రమాలకు జోడవడం వల్ల ఇక రాజీవ్ యువ వికాసం సైతం అమలుకు నోచుకొని పథకాల సరసన చేరినట్లయింది అన్నది అభియోగం. కాంగ్రెస్ హయాంలో ప్రకటనల్లో కనిపించినంత పారదర్శకత అమల్లో మచ్చుకైనా అగుపించడం లేదన్నది అప్రతిష్ట. నిధుల కటకట నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని నీరు కార్చడానికే ఏలికలు ఈ ఎత్తుగడ వేశారు అన్నది అపప్రద.